వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఈజ్ సాయి శ్రీ. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ నేత తన కుమారుణ్ణి కావాల్సుకునే కేసుల్లో ఇరికించారని దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్తో తనది ఆజన్మ వైరం అన్నట్లు సదరు నేత బిల్డప్ ఇచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ సీన్ కట్ చేస్తే సదరు సీనియర్ నేత కుమారుడే ఇప్పుడు తన పార్టీలో చేర్చుకోవాలని వెంట పడుతున్నాడట. ఇంతకీ ఆ నేత ఏం చేశాడు, టీఆర్ఎస్ పట్ల వీర విధేయత ఎలా చాటుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వీర విధేయ టీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో లీడర్ల పరిస్థితి. టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉన్నవారు వీర విధేయ కేటీఆర్ అంటున్నారు. వీరి సంగతి కాసేపు పక్కన పెడదాం. కానీ పక్క పార్టీల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ఉండి కారెక్కేందుకు బలపడుతున్న లీడర్లు టీఆర్ఎస్ లో కీలక నేతల్లో ఎవరో ఒకరి దృష్టిలో పడాలని ఆత్రపడుతున్న వారి పాటలు అన్ని ఇన్ని కావు. సరిగ్గా ఇదే సీన్ నిజామాబాద్ అర్బన్ లో చోటు చేసుకుంది. ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాలన్నీ డిఎస్ చుట్టూ తిరిగేవి. కానీ ఇప్పుడు ఆ నేతను చుట్టపు చూపుగా కూడా పలకరించే అనుచరులే కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ గా ఉండి కూడా పదవికాంక్ష కోసం టీఆర్ఎస్ లో చేరారు. అక్కడ రాజ్యసభ సీటు ఇచ్చారు కేసీఆర్. అయినా తనకు తగిన గుర్తింపు లేదనే గుర్రుగా ఉన్న డిఎస్ తన మరో కుమారుడు ధర్మపురి అరవింద్ ను బీజేపీలోకి పురమాయించారనే వాదన ఉంది. కానీ తన కుమారుడు ఇంకో పార్టీలో చేరితే నేనేం చేసేది, ఎవరి వ్యక్తిగతం వారిది అని డిఎస్ సమర్థించుకోజూశారు. పోనీలే అనుకుందామంటే అక్కడ అరవింద్ టార్గెట్ చేస్తుంది సాక్షాత్తు సీఎం కుమార్తె నిజామాబాద్ ఎంపీ కవితను. దాంతో గులాబీ బాస్ కు చిర్రెత్తుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటికే అనేక ఆరోపణలు ఉన్న డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అమ్మాయిలను వేధించిన కేసులో అరెస్ట్ కావాల్సి వచ్చింది. సంజయ్ జైలు జీవితం కూడా అనుభవించాల్సి వచ్చింది. ఓర్చుకో, ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే మళ్ళీ మనమే చక్రం తిప్పొచ్చని ధీమాగా డిఎస్ కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. దాంతో ఇప్పట్లో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాదు కదా, టచ్ చేసేవారు కూడా ఎవరూ లేరు. అందుకే మళ్ళీ కారెక్కి సేఫ్ జర్నీ సాగించడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట ధర్మపురి సంజయ్. అందుకు నిజామాబాద్ ఎంపీ కవితతో రాయబారం నడిపారట. కానీ ఎంపీ కవిత మాత్రం సంజయ్ రాకపట్ల సుముఖంగా లేరట. అయినా సరే సంజయ్ టీఆర్ఎస్ లో చేర్చుకోవాల్సిందిగా ఎంపీ కవితకు తన మొర పదే పదే ఆలకింపజేస్తున్నాడట. అందులో భాగంగా టీఆర్ఎస్ లో చేరక ముందే ఎంపీ కవిత కోసం ఇటీవల ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ అర్బన్ లో కవిత ఫ్లెక్స్లను భారీగా ఏర్పాటు చేయించారట. అధికార పార్టీకి ఎంతటి వారైనా విధేయులు అవ్వాల్సిందే. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైతే వీర విధేయులుగా ఉండాల్సిందే. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పట్ల వీర విధేయత ప్రదర్శిస్తున్న వారి జాబితా రోజు రోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఈ జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చేరిపోయారట. ఆపై బెయిల్పై విడుదలైన జగ్గారెడ్డికి సంగారెడ్డిలో తనపై వీచిన సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ సంఖ్యాబలం మరింత తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ తో కయ్యానికి కాలు దువ్వితే అసలుకే ఎసరనుకున్నాడో ఏమో గాని ఆయన ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే తన స్వరం మార్చారు. తనతో కేసీఆర్ కు ఏం పని ఉండదు గాని సీఎం కేసీఆర్ తో తనకు చాలా అవసరం ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు జయప్రకాష్ రెడ్డి. ఆయన నియోజకవర్గానికి వస్తే సన్మానిస్తానన్నారు. అంతేగాక తాజాగా హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేటీఆర్ చాలా ఫెయిర్ అంటూ కితాబు ఇచ్చారు. ఇలా సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు పడరాని పాటలే పడుతుండు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూ కారుకు సాగిల పడతారా లేక గులాబీ తీర్థం పుచ్చుకుంటారా అనే చర్చ జోరందుకుంది. మొత్తంగా తెలంగాణలో వీర విధేయ టీఆర్ఎస్ ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.